మనతో పాటు డాక్టర్ రాజా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా చూస్తారు దళితుల కోసం ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో ఈ దళిత సెంటర్ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఇంత భారీ ఎత్తున, సో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఈరోజు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇప్పటి ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక్కసారి నిద్రపోతున్న కాంగ్రెస్ను మేల్కొల్పాలనే ఉద్దేశంతో సెంటర్ ఫర్ దళిత్ ఎడ్యుకేషన్ లేదా దళిత స్టడీస్ ఇది దాదాపు 32 కోట్లతో పూర్తి చేసి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సమకూర్చి ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ అంటే దళితుల అప్లిఫ్ట్మెంట్ అంటే వాళ్ళకి ఏందో తెలియదు, దళితుల ఉన్నతిని ఎట్లా చూడాలి అనేది ఒక ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ మంత్రి పదవులు పంచుకోవడానికి అటు ఇటు ఆ గందరగోళంలో ఆగమాగం అయిపోతూ ఉన్నారు. సోషల్ ఫేర్ మినిస్టర్ నన్ను మొన్నటిదాకా ఆయనో వివాదంలో ఇరుక్కున్నాడు. మంత్రుల మధ్యలోనే గౌరవ మర్యాదలు లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. డిప్యూటీ సీఎంగా కులాన్ని ఉపయోగించుకొని బట్టి విక్రమార్క పదవి తెచ్చుకున్నాడు. కానీ మరి దళితులను ఎట్లా ఎదిగేటట్టు చేయాలి? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎడ్యుకేషన్ పరంగా 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చేసి అనేక మేధావులను భారతదేశాన్ని కాదు ఇంటర్నేషనల్ లెవెల్గా అందించిన పరిస్థితి. అందులో భాగంగానే దళితుల స్థితిగతులను, జీవన విధానము, వాళ్ళ కళలేంది, వాళ్ళ నైపుణ్యం ఏంది, భారతదేశం మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఇక్కడ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం దాన్ని అమలుపరిచి దళితుల ఉన్నతి కోసం పనిచేయడానికి సెంటర్ 6 అంతస్తులలో వివిధ రకాల సదుపాయాలతోటి ట్రైనింగ్ కోసం కానీ లేకపోతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యడానికి ఇక్కడ కోచెస్ని పెట్టి స్పెషల్ క్లాసెస్ తీసుకొని హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించడానికి కూడా మరి ఇలా ఒక ఫ్లోర్ మొత్తం కూడా దానికోసం కూడా పెట్టడం జరిగింది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు కనీసము ఈ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇది గోపీనాథ్ గారు తన కృషితోటి ఇక్కడ తీసుకొచ్చాడు. 1500 గజాల జరుగుతుంది. ఇది మనం వెంటనే ఒక రిబ్బన్ కట్ చేసి దీన్ని ఓన్ చేసుకుందామనే సోయి కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు లేని పరిస్థితి. కాబట్టి ఇక వారు సంకలనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఆయన శిష్యుడు ఈ మన రేవంత్ రెడ్డి గారేమో కమిషన్ల కోసము ఫైల్లో ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పైసలు దొరుకుతాయని ఈయన తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఆలోచన అస్సలకే లేదు. అన్ని ఓట్లు అయిపోయినాయి. ఇక ఏమంటాడు, నేనేమన్నా దేవుణ్ణానే ఎక్కడ తీసుకొస్తాను కాడికి వచ్చింది ఆఖరికి. నేనేమన్నా దేవుణ్ణా నేను ఎక్కడ తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. అంతకుముందే దేవుళ్ళ మీద ఒట్లు వేసి పెట్టిండు. ఎలక్షన్ల ముందేమో అలివిగానే హామీలు ఇచ్చాడు. ఏదంటే అది హామీచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏం చెప్పినా కూడా బీఆర్ఎస్ అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు ఇంటింటికి చేరుతూ ఉన్నాయి తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా చేరతలేదు. కాబట్టి కర్రు కాల్చి వాత పెడతారు రేపు కాంగ్రెస్ పార్టీని లేదా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి. ఏమనుకోవచ్చు సార్, దీని వెనకాల కారణం ఏమనుకోవచ్చు? ఇంత పెద్ద భవనాన్ని గత ప్రభుత్వం నిర్వహిస్తే ఇక్కడ రాజకీయంగా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు? అంటే అవగాహన లేకపోవడం, దళితుల అప్లిఫ్ట్మెంట్ కూడా అంటే దళితుల ఉన్నతి కోసము ఈ ప్రభుత్వం దగ్గర విధానాలే లేవు, ఆలోచనే లేదు. అదనంగా ఈరోజు భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అత్యధికంగా ఎస్సీలు 18%, ఎస్సీలు చూసుకుంటే 18% ఉన్నారు. అందులో నెక్స్ట్ మళ్ళీ బీసీలు చూసుకున్నప్పుడు వివిధ కులాలు ఉంటాయి, అందులో ఎక్కువ కులాలు ఉంటాయి. ఎస్సీ మాదిగా నెంబర్ 1 ఉంటుంది అందరికంటే. తర్వాత ముదిరాజులు బీసీలలో నెంబర్ 1 ఉంటారు. ఇంత పెద్ద దాంట్లో ఏ అవగాహన లేదు. ఆనాడు కేసీఆర్ ఉంటే బీసీ సామాజిక న్యాయం కోసం ముదిరాజులకు చాప పిల్లలు, గొల్ల కుర్మలకు గొర్రెలు, అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు, తర్వాత చాకలి వాళ్ళకి లక్ష రూపాయలు బీసీ బంధు తరపున ఏదో రకంగా సామాజిక న్యాయం వాళ్ళకి జరగాలనే ఉద్దేశంతో ఆర్థిక పరిపుష్టి పెరగడానికి అనేక కార్యక్రమాలు. కేసీఆర్ గారు దళిత బంధు పేరుతో దళితుల ఆర్థిక పరిపుష్టి పెరగడానికి 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి, దాదాపు 5 సంవత్సరాలు ఈసారి అధికారంలోకి వస్తే ఈ 5 సంవత్సరాలలో మొత్తం 18 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరిని లక్షాధికారి చేసే పెద్ద పథకం ఉండే. సో అవన్నీ కూడా ఇవాళ ఎక్కడ పోయినాయి, మొత్తం ఆలోచనే లేదు. కాబట్టి తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన దళితులు, దళిత మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో అంశం సార్, క్యాబినెట్లో ఏదైనా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఉన్నవారు ఆ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తారు, దానికోసం కొట్లాడతారు. మరి ఇవాళ బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు ఇంత పెద్ద మంచి ఈ సదుపాయం ఉన్నటువంటి లైబ్రరీని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు?
సోషల్ వెల్ఫేర్ మినిస్టరే లక్ష్మణ్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకంటున్నానంటే వాళ్ళ క్యాస్ట్ మీద కానీ వాళ్ళ హక్కుల మీద కానీ వాళ్ళ ఆత్మగౌరవం మీద కానీ వారి ఉనికిని చాటాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలా. వాళ్ళ పదవి కాపాడుకోవాలా, ఇట్లా మంత్రి పదవి రావాలనే ఆలోచనలే ఉన్నారు. కానీ నేను వచ్చిన నా జాతి పేరు చెప్పుకొని నేను ఉప ముఖ్యమంత్రి అయినా కదా, నా జాతి పేరు పెట్టుకొని నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినా కదా, నేను నా జాతి కోసం ఏదైనా చేయాలనే ఇంకిత జ్ఞానం కనుక వాళ్ళకు ఉండేది ఉంటాయి తప్పకుండా దీని గురించి ఆలోచిస్తారు. కనీసం ఎలక్షన్లకు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనం ఇక్కడ దళితుల కోసం ఏమైనా చేయాల్సి ఉందని ఆయన డిపార్ట్మెంట్ పరంగా ఆలోచించాలి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. చాలామంది కూడా అట్లా ఆలోచిస్తారు. బీసీ మంత్రి ఉంటే మనకు ప్రభాకర్ ఉంటే బీసీలకు సంబంధించిన మాట్లాడేకారు. ఈయన ఎస్సీకి సంబంధించిన మినిస్టర్ ఎస్సీల గురించి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడే పరిస్థితే లేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేదంటే వెంటనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంబంధించిన ఈ భవనాన్ని వెంటనే ప్రారంభించి దాదాపు 40 మందితో ఉండవలసిన ఆ భవనం, సిబ్బందితో ఉండవలసిన భవనం ఖాళీ 2 స్వీపర్లు ఒక అటెండర్ తోటి 3గురితో నడుస్తున్న పరిస్థితి కనబడుతున్నది. తప్పకుండా రేపు వీళ్ళు చేస్తే సరి, లేదా బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకులతో తప్పకుండా దీన్ని మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తారు. ఎలక్షన్ చూస్తున్నారు సార్, ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఎలక్షన్లకి చెప్పిన తినబోతు రుచెందుకు, తప్పకుండా 600 అయినా ఇప్పటివరకు ఈ జూబ్లీ హిల్స్లో కేసీఆర్ పథకాలే నడుస్తున్నాయి. కేసీఆర్ గారి యాదిలోనే ప్రజలందరూ ఉన్నారు. ఆయనకు ఓటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం, అదే సునీతమ్మని గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. ఎప్పుడన్నా దళిత సెంటర్కి సంబంధించి బిల్డింగ్ని దళితుల కోసం బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సో ఏంటి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకోవడమే మానేసారని తెలుస్తాము. సో ఏం చూస్తారు? దళితులకు జరిగినటువంటి గత కాలంలో జరిగినటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గురుకులాలు కానీ దళిత సెంటర్లు కానీ ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి దళితుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 23 నెలలు అవుతుంది. కనీసానికి పట్టించుకున్న నాదుడు లేడు. ఇలా దళితుల కొరకు పెట్టినటువంటి గురుకులాలు కానీ దళితులకు పెట్టినటువంటి ఎన్నో స్కీములు కానీ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో 110 మంది గురుకులం పిల్లలు చనిపోయారు. పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పరికాష్టకు చేరినాయి. కేసీఆర్ గారు ఏవైతే దళితుల కొరకు మంచి కార్యక్రమాలు చేసినో అవన్నీ కూడా ఇలా నిర్వీర్యం చేసినటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకుండా, మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అనుభవం లేకుండా ఏది చేస్తలేడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నైతే కేసీఆర్ గారు చేసిలో అవన్నీ కూడా నిర్వీర్యపరిచినటువంటి సందర్భం. దీని ప్రత్యేకతలు ఏంటి? అసలు ప్రభుత్వం ఎందుకు ఇలా దళితులను అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తే 23 నెలలని పట్టించుకున్న నాదులు లేడు. అంటే రూపాయలన్నీ కూడా వారే ఇచ్చిళ్ళు, కనీసానికి ఓపెనింగ్ చేసుకున్నటువంటి పద్ధతి రేవంత్ రెడ్డి గారికి లేదు. ముఖ్యంగా దళిత బంధు అనేటువంటి స్కీమ్ పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే 5 లక్షల రూపాయలు ఇప్పటికి బ్యాంకులు రిలీజ్ చేసేటువంటి ప్రేమ లేదు. కాబట్టి ఇక్కడ ఓటర్ మహాశయులకు నేను చేతులెత్తి మొక్కి చెప్తున్నా, దళితుల మీద ఎటువంటి ప్రేమ లేదు. దళితులని ఇలా కాపాడుకున్నదే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష.